హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే చాలా డీసెంట్గా, చాలా అదిరిపోయింది. ఊర మాస్ అని చెప్పొచ్చు. నాకైతే భలే భలే నచ్చింది గాయ్స్. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రం సినిమా మొత్తానికి హైలైట్ కాబోతుంది. అండ్ అలాగే ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ కూడా వీళ్ళిద్దరి మధ్య ఉండే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయని మనకి ట్రైలర్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఎస్జే సూర్య గారి ప్రీవియస్ సినిమా సరిపోతే శనివారం సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ ఎలా చేసాడో మనకు తెలుసు. ఆ మూవీలో నాని కంటే ఎక్కువ కూడా ఎస్జే సూర్యకి మంచి రోల్ దక్కింది, ఇది మాత్రం నో డౌట్. అలాగే ఈ సినిమాలో కూడా చాలా పవర్ఫుల్ రోల్ అయితే ఎస్జే సూర్య కనిపిస్తున్నాడని ఈజీగా మనకైతే అండర్స్టాండ్ అయిపోతుంది. అదేవిధంగా రామ్ చరణ్ లుక్స్ అయితే అసలు స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్. అంతే ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ వచ్చేసరికి ఫాదర్ క్యారెక్టర్, అప్పన్న క్యారెక్టర్ అయితేనేం, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితేనేం, అదేవిధంగా ఐఏఎస్ క్యారెక్టర్ అయితే, చదువుకునేటప్పుడు ఉన్న క్యారెక్టర్ అయితే అసలు మామూలు లేదు. ఒక్కొక్క లుక్లో చూసుకుంటే అసలు ఒక్క సినిమాలో ఇన్ని వేరియేషన్సా, మైండ్ బ్లోయింగ్. అంతే యాక్టింగ్ పీక్స్, రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం పీక్స్, అంతే నో డౌట్. ఇందులో మాత్రం అసలు పోలీస్ గెటప్లో ఉన్నప్పుడు అసలు మళ్ళీ ట్రిపుల్ ఆర్ని గుర్తు చేశాడు. ఎంతమందికి నాలానే ట్రిపుల్ ఆర్లో సీన్ లాగా అనిపించిందో కామెంట్ చేయండి గాయస్. కథ మాత్రం పొలిటికల్ బ్యాక్డ్రాప్ అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒక సీఎంకి అండ్ ఐఏఎస్కి మధ్య వార్ అయితే ఉండబోతుందని మనకైతే స్పష్టమవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో అప్పన్న క్యారెక్టర్ వచ్చేసి ప్రజలకు ఏదో మంచి చేద్దాం అన్నట్టు ఏదో చేయబోతారు, బట్ అది కుదరదు. సో అది కుదరకపోవటం వల్ల ఏదైనా పార్టీ ఉంటేనే వాళ్ళు అనుకున్నది చేయగలుగుతారు అనేసి పార్టీ అయితే పెడతారని మనకు అనిపిస్తుంది. రామ్ చరణ్ అండ్ శ్రీకాంత్ ఇద్దరు కలిసి పార్టీ అయితే పెట్టారని మనకి ఆ సీన్స్లో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. అభ్యుదయ పార్టీ సూర్య యొక్క ప్లాన్స్ ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల సూర్య శ్రీకాంత్ని తన వైపు తిప్పుకొని రామ్ చరణ్కి అయితే దెబ్బేసేటట్టు అయితే మనకి అర్థమైపోతుంది. సో అలా రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ చనిపోవచ్చు, లేదంటే ఫాదర్ కూడా ఉంటే మాత్రం ఇంకా ఎక్సైట్మెంట్తో ఉంటుంది. కాకపోతే చనిపోయాడు అనేది మనకు అర్థమైపోతుంది. ఆ సీన్లో మాత్రం ఒక సీన్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ రక్తం తన చేతిలో గుడ్డతో, అసలు ఆ సీన్ మాత్రం మామూలుగా లేదు గాయస్. అసలు నాకైతే విపరీతంగా నచ్చింది ఆ సీన్ మాత్రం. చూద్దాం మరి థియేటర్లో ఎలా ఉంటుందో ఆ సీన్. అంజలి గారి నటన కూడా చాలా సూపర్గా ఉన్నైతే నాకు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. తన నోట్లో ఇట్లా మాస్క్ పెట్టుకుని కదలకుండా నడిచే సీను అసలు హైలైట్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది గాయస్. అదేవిధంగా సో ఎస్జే సూర్య తర్వాత సీఎం అయితే అయిపోతాడు. ఇవన్నీ తెలుసుకున్న చిన్న రామ్ చరణ్ సో తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించడం కోసమే ఐఏఎస్ చదువుతాడని అయితే ఈజీగా మనకు అర్థమైపోతుంది. సో ఐఏఎస్ చదివిన తర్వాత ఫస్ట్ ఐపీఎస్కి వచ్చేటట్టుంది, దాని తర్వాత ఐఏఎస్ అయ్యేటట్టుంది. ఐఏఎస్కి వచ్చిన రామ్ చరణ్ అయితే ఎస్జే సూర్యని టార్గెట్ చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. సో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా ఎస్జే సూర్య అయితే ఇబ్బంది పెడుతూ తన దగ్గర నుంచి దోచుకున్న డబ్బులను అయితే ప్రజలకు పంచిపెడుతున్నట్టయితే ఈజీగా మనకి ఒక్కొక్క సీన్లో చూస్తుంటే అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య సీన్స్ మాత్రం మొత్తం సినిమాకి హైలైట్ లెవెల్ ఉండబోతున్నాయని చాలా షాట్స్ మనకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మ్యూజిక్, ఆ విజువల్స్ అయితే ఏంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనుకున్నంత అయితే లేదు, కానీ ఓకే పర్లేదు, బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే పర్లేదు, బాగానే ఉన్నట్టయితే నాకు అనిపించింది. అదేవిధంగా సాంగ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. సాంగ్స్ పిక్చరైజేషన్ అయితే ఆ విజువల్ విఎఫ్ఎక్స్ అసలు మామూలుగా లేదు. అసలు గుర్రం షాట్లో రామ్ చరణ్ వచ్చే సీన్ అయితే అదిరిపోయింది. అదేవిధంగా కేఆర్ అద్వాని కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది మూవీలో. చాలా తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది ట్రైలర్ చూస్తుంటే. బట్ ఉన్నంత వరకు కూడా తనైతే మంచిగా చేస్తానైతే నాకు అనిపిస్తుంది. చాలా గ్రాండియర్గా ఉండబోతుంది మూవీ మాదిరిగా. శంకర్ మార్క్ అయితే మనకు తెలుస్తుంది ఈజీగా. ఒకే ఒక్కడు ఆ లెవెల్ వైబ్స్ అయితే వస్తున్నాయి ట్రైలర్ చూస్తుంటే. చూద్దాం మరి సినిమా వచ్చినాక ఎలా ఉంటుందో. అదేవిధంగా వాళ్ళ నాన్న జరిగిన అన్యాయాన్ని రామ్ చరణ్ ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనేది మూవీ యొక్క టోటల్ థీమ్ అయితే ఉండబోతుందని అయితే నాకు అర్థమైపోయింది గాయస్. ట్రైలర్ మాత్రం చాలా చాలా బాగుంది. బట్ ఇప్పుడు మనకి పుష్ప, బాహుబలి ఆ మూవీస్ ఏంటంటే ఆల్రెడీ పుష్ప 1 చూసి పుష్ప 2 కోసం చాలా చాలా వెయిట్ చేసాం కాబట్టి ఆ ట్రైలర్లో అంతంతగా మనకు నచ్చాయి. అదేవిధంగా బాహుబలి 1, బాహుబలి 2 కూడా ఆ విధంగా ఉంటుంది. బట్ ఈ సినిమా ఒకటే పార్ట్ అయ్యేసరికి ఆ రేంజ్ అంతైతే చాలామందికి ఎక్కువ ఉండకపోవచ్చు నాకు తెలిసి. బట్ ఉన్నంత వరకు అయితే చాలా చాలా మంచిగా ఉంది. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. మొత్తానికి లాస్ట్‌లో వచ్చే హెలికాప్టర్ షాట్ మాత్రం అసలు వేరే లెవెల్. అసలు ఇంతవరకు ఏ సినిమాలో కూడా లేదు అలాంటి షాట్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే. మొత్తం సినిమాకే అది హైలైట్ కాబోతుంది. అదేవిధంగా ట్రైన్ ట్రాక్ దగ్గర ఉండే సీన్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉండబోతుందని అయితే మనకు ట్రైలర్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇది గైస్ నాకు అనిపించింది అయితే ట్రైలర్‌లో. మూవీ కోసం అయితే వెయిటింగ్ 10th జనవరి కోసం. మరి మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ కామెంట్‌లో షేర్ చేసుకోండి గైస్.